హలో, గుడ్ మార్నింగ్. టైం వచ్చి 5 o'clock అవుతుంది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తూ ఉన్నామంటే కొత్త ఇంటి దగ్గరికి వెళ్తూ ఉన్నాము. హౌస్ షిఫ్ట్ అవుతూ ఉన్నాం కదా. సో బార్లింగ్ సెరమనీ మార్నింగ్ చేసేయాలి కదా. సో అర్లీ మార్నింగ్. సో ఇక్కడ నుంచి ఒక 10 minutes పడుతుంది. సో అంతలోగా వెళ్తామన్నమాట. 5:30కి అంతా బాగా చేసేద్దామని. ఆర్వి పాప అయితే చాలా గుడ్ గర్ల్ అండి. ఎందుకు అంటే మేము ఇంకా నేను లేచి అలా స్నానం చేసేసి వచ్చాను. లేచి కూర్చునేస్తుంది అనమాట. సో ఇప్పుడే కాదు, ఎక్కడికైనా మార్నింగ్ లేచాము అంటే లేచి కూర్చునేస్తుంది మార్నింగ్ అయితే. సో నేను ఇవాళ ఎందుకులే మార్నింగ్ ఎందుకు డిస్టర్బ్ చేసేది, మేమిద్దరు బాగా చేసేసి వెళ్ళేసి పాపని తీసుకొని వెళ్దాము ఊరికే అని అనుకున్నాను. కానీ లేచేస్తుంది అనమాట. ఆ లేచేసేదానికి స్నానం కూడా చేయించేస్తా. పాప కూడా కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయింది. ఆర్వి పాప నాది కొత్త డ్రెస్ చూసారా. మార్నింగ్ రెడీ అయిపోతుంది. ఎవరైనా అసలు లేయరు కదా, ఏడుస్తారు. పాప అయితే లేచేస్తుందండి. సో టైం అవుతుంది. తర్వాత కార్లో మాట్లాడతా. హాయ్ హాయ్. సో ఫ్లవర్స్ మర్చిపోయాను. సో అందుకోసం వస్తూ ఉన్నాను అన్నమాట. సో అన్నీ పెట్టేసుకున్న ఫ్లవర్స్ గుర్తొచ్చాయేమంటే ఫ్లవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయి వచ్చేసాను. హాయ్. సో ఆర్వి ఎంత గుడ్ గర్ల్ అంటే అంత గుడ్ గర్ల్ అనమాట. మార్నింగ్ హాయ్ చెప్పనా, హాయ్. ఎందుకంటే నేను 4కే లేచాను. లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయా. ఇంక నేను స్నానం చేసి అలా వచ్చేసాను. లేచేసింది. ఇంకా వద్దు స్నానం ఏం చెప్పిద్దాం అనుకున్నాను నిజంగా చెప్పాలంటే. మార్నింగ్ ఎందుకు పాపని డిస్టర్బ్ చేసేది అని మేమే ఇంకిద్దరు స్నానం చేస్తాం కదా, పాప ఎందుకులే అనుకున్నా. కానీ లేచి కూర్చొని వేస్తే ఇంకా నేనేం చేయాలి, చేద్దామని అనిపిస్తుంది నాకు. ఎప్పుడు ఇలానే జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకే ఆర్విని కూడా బాగా రెడీ చేసేసా కదా నాన్న. గుడ్ గర్ల్ ఆర్వి. కొంతమంది పిల్లలు అయితే ఏడుస్తారు కదా, పాప అయితే ఏడ్చదు. మార్నింగ్ లేస్తుంది, మార్నింగే కాదు ఎప్పుడు నిద్ర లేచినా ఏమి ఏడ్చదు. వచ్చేసాము. నీ పద. హాయ్ చెయ్యి ఊపుతుంది. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే. సో ఇక్కడికి వచ్చి ఇంకా ఇవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట నేను. సో టెంపుల్లోకి హాగా ఉంది. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. కొంచెం లాగ్గానే కనిపిస్తూ ఉంటాను, ఎందుకంటే ఇక్కడ పవర్ ఎక్కడ అని చేయాలో తెలియదు. ఇంకా అందుకే వాచ్మెన్ తీసుకురావడానికి వెళ్ళారు. ఇంతలోగా నేను ఇక్కడ దేవునికి అంతా రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట. పాలు పొంగిస్తున్నాం. అంతా కంప్లీట్ అయిపోయింది. పాలు పొంగిస్తూ ఉన్నాము. క్లాప్ 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 రండి. హే వచ్చిందా, అయిపోయింది. పాలు పొంగిచ్చేసాం. అయిపోయిందనా, కొత్తింట్లో పాలు పొంగిచ్చేసాం. ఆల్రెడీ ఏడుస్తూనే ఉంది ఇక్కడికి వచ్చినాక. అవికి పొద్దు పోలేదు, టైం పాస్ అవ్వలేదంట. ఫైనలీ బాయిలింగ్ సెరమనీ అయిపోయింది. వచ్చేస్తాను ఇంటికి. హ్యాపీగా సక్సెస్ఫుల్గా బాయిలింగ్ సెరమనీ చేసుకొని వస్తూ ఉన్నాం అనమాట ఇంటికి. సో అంతా ఏం షూట్ చేయలేదు. తర్వాత ఇంకా ఎలాగో ఇంకా అక్కడి నుంచినే వస్తాయి కదా వ్లాగ్స్ అని చెప్పి, సో అది కొంచెమే షూట్ చేశాను అనమాట. సో టైంకి అయిపోవాలి అని చెప్పి చేసేసాను. సో నేను డ్రెస్ అయితే ఇన్స్టాలో తీసుకున్నా, ఎలా ఉందో చెప్పండి. అంతకంటే ముందే షార్ట్లో అప్లోడ్ చేసేసి ఉంటాను. అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇప్పుడు మేము వెళ్ళేది 2 BHK అండి. 2 BHKకి వెళ్తున్నాం పాప కోసం కాదు, మేము కార్ కూడా
కారు కూడా పార్కింగ్ లేక చాలా ఇబ్బంది పడ్డాం అనమాట కొద్ది రోజులు. అందుకోసమే ఇంకా అన్నీ ఉండేటట్టు గేటెడ్ కమ్యూనిటీలో తీసేసుకున్నాము. అది కూడా చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అన్నీ చూడాలి కదా లైఫ్ అన్నాక. సో అక్కడి నుంచి మరి ఇక్కడికి వచ్చామన్నమాట. ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. ఇక్కడ కూడా మాకు నచ్చుతుందా లేదా, గేటెడ్ కమ్యూనిటీ నచ్చుతుందా లేదా అనేది కూడా చూడాలి కదా. ఒకసారి ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది కదా. సో ఊరికే బాగుంటుంది అనుకుంటే సరిపోదు. గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తే అక్కడ ఎలా ఉంటుంది, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి. సో ఫెసిలిటీస్ అయితే ఉంటాయి, బట్ మనకి ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది కాబట్టి నచ్చుతుందా నచ్చదా సో అన్నీ చూడాలి కదా. చూద్దాం, ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దామని అయితే ఇంకా ఇక్కడ తీసుకున్నాం అనమాట. వచ్చేసాం ఇంటికి. ఇవాళ ఆ కార్ స్మెల్ ఎందుకో అస్సలు పడదు అనమాట. మార్నింగ్ తినకుండా ఏమన్నా ఎక్కారంటే కారు అస్సలు పడదు. అలాగే ఎంతమంది ఆలోచిస్తారు అలా తిప్పుతుంది. సో నాకేనా ఇంకా ఎంతమందికి అలా అవుతుందో తెలియదు, కానీ ఆ స్మెల్లే పడదనమాట. మార్నింగ్ ఏం తినకుండా ఎక్కాను అంటే అమ్మో వామిట్ వచ్చేటట్టు అయిపోతుంది. ఇంకా గ్లాస్ డోర్స్ తీసేసుకోవాలి, అట్లా అయిపోయిందనమాట. ఫైనల్ ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు కాఫీ చేసుకొని తాగాలి. వెళ్ళింది 5కి, ఇప్పుడు టైం 7:30 అవుతుందన్నమాట. వచ్చేసాం. ఇప్పుడే ఇంకా ఒక 20 days తర్వాత షిఫ్ట్ అవుతాం. అన్నీ ఇక్కడే క్లీన్ చేసేసుకొని డైరెక్ట్ అక్కడికి వెళ్ళి పెట్టేసుకుంటే సరిపోతుంది అనుకుంటూ ఉన్నాను. ఫస్ట్ కాఫీ తాగాలి. సో అప్పుడు వచ్చి పడుకున్నా, అసలు కాఫీ కూడా తాగడానికి కాలేదు, పడుకునేసాను అనమాట. ఇప్పుడు లేచాను, ఇప్పుడే టిఫిన్ తినాలండి. టిఫిన్ తినేసి పడుకున్న, అస్సలు లేవడానికి కాలేదు. నేను లేస్తానే ఆదిబాబు కూడా లేసేస్తుంది. ఏమి ఇప్పుడే ఇద్దరు లేచాం. ఫుల్ ఎట్లా అంటే అట్లా నిద్రపోయినాం. లేవడానికి కూడా కావట్లేదు. నాకు కళ్ళు అంతా ఎవరన్నారు మా హస్బెండ్ లేద్దాం అనుకునే 12 అయిందన్నాడు. అంత భారీగా నిద్రపోయినా. ఇంకా నేను లేచి అట్లా లేస్తానే లేచేస్తుంది. ఇది తాగి లేచేస్తుంది ఇది దొంగపిల్ల. ఇంకా రోజంతా డల్గానే అనిపించింది అనమాట. ఫుల్ స్మెల్కి కార్ స్మెల్లే పడదనమాట మార్నింగ్ టైమ్స్ అయితే. సో ఇంకా ఫైనల్గా ఇంకా తర్వాత నాకు ఏం షూట్ చేయాలనిపించలేదు, అంత టైర్డ్గా అనిపించింది అనమాట ఆ రోజంతా. సో అదండి వాల్టీ వ్లాగ్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.